కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలన్నారు. తాత్కాలికంగా హడావిడి చేసి మరొకసారి తప్పులకు తావివ్వదని ఇరిగేషన్ విభాగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రిపేరు పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. 2-3 రోజుల్లోనే వీరందరితో మరొకసారి సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాలు, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కృష్ణా జలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు, కేఆర్ఎంబీ ఎజెండాలు, చర్చల వివరాలు, నిర్ణయాలు, ఒప్పందాలన్నింటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దామని సీఎం అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, నిన్న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో, మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిఐ శాంతితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ యొక్క మీటింగ్ లో చాలా కీలక నిర్ణయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మెయిన్ గా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ కూడా వేయాలని కూడా సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో, ఇటు మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీపై కూడా లోతుగా అధ్యయనం చేయాలి. ఒక పిల్లల కుంగుపాటు, అదేవిధంగా ఇటు అన్నారం బ్యారేజీ కూడా పెద్ద కుంగపడింది కూడా, దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని కూడా రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నివేదిక ఆధారంగానే ఈ యొక్క తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని కూడా సీఎం భావిస్తున్నారు. అయితే కృష్ణా జలాలు ప్రాజెక్టులపై త్వరలోనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి దీనిపై కూడా నిర్ణయాలు తీసుకోవాలని కూడా సూచించారు. అలాగే తక్కువ ఖర్చు, తక్కువ టైంలో ఎక్కువ ఆయకట్టుకు నిర్మించే ప్రాజెక్టులకు మొదటి ప్రాజెక్టు ఇవ్వాలని కూడా సీఎం ఈ యొక్క కీలక సమీక్ష సమావేశాలు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే మెయిన్ గా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పరిస్థితి, కుంగిపోయిన పిల్లల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలని కూడా అధికారులను కూడా ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలని కూడా సీఎం అన్నారు. అయితే ఇప్పటికే ఇటు పిల్లల కుంగుబాటు, అదేవిధంగా ఇటు అన్నారం బ్యారేజీ సంబంధించి బుంగపడ్డ విషయంపై కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా విచారణ కూడా చేపట్టారు. దీనిలో చాలా కీలక డాక్యుమెంట్స్ కూడా సహాయం చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా ఇటు సీఎం దృష్టికి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తీసుకొచ్చారు. అయితే దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని కూడా సీఎం భావించారు. అయితే తాత్కాలికంగా హడావిడి చేసి మరోసారి తప్పులకు సాధించాలని కూడా ఇరిగేషన్ విభాగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. అయితే సాంకేతికంగా అన్ని విషయాలను పనిలోకి తీసుకొని ఆ తదుపరి మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా అధికారులు కూడా సూచించారు. అయితే గతంలో అధికారులు ఉన్న వాళ్ళు చేసిన తప్పులకు ఇప్పటికే తెలంగాణ భారీ నష్టం వాటిల్లిందని వాటిని కూడా గుర్తు చేశారు. సుమారు 1,50,000 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు రిపేర్లకు 8 నుంచి 10,000 కోట్లు అవసరమైతే ఖర్చుకు ఆలోచించాల్సి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా సూచించారు. ఎక్కడ రాజీ పడకుండా అవసరమైతే అన్ని పనులు కూడా చేయాలని కూడా సూచించారు. అయితే ఇటు కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కూడా సీఎం అధికారులకు కూడా సూచించారు. ఇటు 2-3 రోజుల్లోనే వీరందరితో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చెప్పడం జరిగింది. అయితే ఇటు ఇరిగేషన్ మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి పొంగిన పిల్లలు రిపేర్ చేస్తే సరిపోతుందా, లేదా ఉన్నది తొలగించి కొత్తది కట్టాలా, కొన్నిటిని రిపేర్లు చేసి కొన్నిటికి కొత్తగా నిర్మించిన సరిపోతుందపై కూడా అనేది ఒక కమిటీతో సమగ్ర అధ్యయనం చేస్తామంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా. అయితే ఇటు కృష్ణా జలాల్లో మన నీటి వాటాలు, కృష్ణా జలాలపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా త్వరలోనే ఒక అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాలని కూడా
ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా జలాలకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు నిర్వహించారు, కేఆర్ఎంబి ఎజెండాలు, చర్చ వివరాలు, మినిట్ నిర్ణయాలు కూడా ఒప్పందంపై కూడా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సీఎం ఆదేశించారు. వీటన్నిటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దామని కూడా సీఎం అధికారులు కూడా సూచించారు. అలాగే మంత్రికి కూడా చెప్పడం జరిగింది. ఇటు ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో ఏపీకి 512 పోగా తెలంగాణకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు అనేది కూడా ఈ యొక్క మీటింగ్ లో కూడా చర్చ జరిగింది. అయితే అప్పుడేం చర్చలు జరిగాయి, ఏమేమి నిర్ణయాలు జరిగాయో వాటన్నిటిపై కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని కూడా సీఎం నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. అఖిలపక్ష చేస్తున్న వాదనలో నిజం ఎంత, అప్పుడు నిర్ణయాలు తీసుకున్నది ఎవరు, వాటన్నిటికీ ప్రజల ముందు ఉంచాలని కూడా సీఎం అధికారులు కూడా స్పష్టం చేస్తారు. ఇటు మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇటు తెలంగాణ ప్రజలకు మంచి జరిగే సలహాలు సూచనలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్వీకరిస్తుందని కూడా ఈ మీటింగ్ లో స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇటు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకు కూడా కేఆర్ఎంబికి అప్పగించినట్టు కూడా వస్తున్న ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఏ ప్రాజెక్టు అప్పగించాలని, ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయాలని కూడా అధికారులు సీఎం దృష్టి కూడా తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారులకు వచ్చి దాదాపు 50 రోజులు వస్తుంది కాబట్టి ఈ కొద్ది రోజుల్లో ఎప్పుడు కృష్ణా బోర్డుతో మీటింగ్ జరిగాయి, ఎవరెవరు హాజరయ్యారు, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, మాకు తెలియకుండా అధికారులు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారు, ఈ విభాగం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారపై కూడా సీఎం వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక రాజకీయ పార్టీగా రాజకీయ విమర్శలు చేయడం వేరు కానీ శాఖాపరంగా అంటే ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారపై కూడా మన సీఎం అధికారులపై ఇరిగేషన్ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇంకా రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయి, కృష్ణా జలాల్లో ఎంత వాటా ఉందో వాళ్ళకి తెలియకుండా వాటకు మించి నీటిని తోడుకుపోతుంటే 10 ఏళ్ళు అధికారులు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు స్పష్టం జరిగింది. అయితే త్వరలోనే అఖిలపక్ష సమావేశంలో ఈ వాటిని కూడా చర్చకు పెడతామని కూడా సీఎం ఈ యొక్క మీటింగ్ లో కూడా అన్నారు. అయితే ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలతో కొంత గందరగోళం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు. గ్రామాల మండల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని అధికారులు కూడా ఆదేశించారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులపై కూడా వివరాలను అధికారులకు సీఎం నివేదించారు. అయితే ప్రాజెక్టుల వారీగా పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అలాగే ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై కూడా సీఎం ఈ మీటింగ్ లో కూడా ఆలోచించారు. ఇటు ప్రాజెక్టు విషయానికి వస్తే ఇటు కల్లకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ముందుకు సాగడం లేదని కూడా అధికారులు ప్రశ్నించారు. నారాయణఖేడ్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పూర్తి చేసేందుకు త్వరితగతంగా చర్యలు చేపట్టిన కూడా సీఎం ఆదేశించారు. ఇక వీలంత త్వరగా ఎస్ఎల్పిసి టెర్మినల్ పనులు కూడా పూర్తి చేయాలని కూడా అధికారులు కూడా ఆదేశించారు. ఈ టెర్మినల్ పనులను మొదటి ప్రాధాన్యత తీసుకొని పూర్తి చేయాలని కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇక ఎస్ఎల్పిసి పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా సాగునీరు అందుతుందని కూడా సీఎం స్పష్టం చేయడం జరిగింది. అసంపూర్తిగా ఉన్న కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానల్ ద్వారా వేగంగా పూర్తి చేయాలని కూడా సీఎం అధికారులు కూడా కీలక సూచనలు కూడా చేశారు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టులకు గుర్తించి ఆయకట్టు రైతులకు నీరందించిన చర్యలు చేపట్టాలని కూడా సీఎం ఈ మీటింగ్ లో నిర్ణయించారు. మహబూబ్నగర్ జిల్లాలోని కల్లకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల సాగర్, నారాయణపేట్, కోడంగల్ లిఫ్టులకు ప్రస్తావించి ఇటు తక్కువ ప్రాజెక్టుతో పూర్తయ్యే ప్రాజెక్టుల జాబితాను కూడా తయారు చేయాలని కూడా సూచించారు. అయితే ప్రాజెక్టు క్రమంలో ముందున్న ప్రాజెక్టులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఇరిగేషన్ శాఖ మంత్రులతో కూడా ఇటు అధికారులతో కూడా సూచించడం జరిగింది. ఇటు రాష్ట్రంలో చిన్న మధ్యతరహా ప్రాజెక్టులను 100% పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. అవసరమైతే చర్యలు చేపట్టలు కూడా ఆదేశించడం జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే ఇరిగేషన్ అధికారులు కూడా అన్ని సూచనలు కూడా చేశారు. అయితే త్వరలోనే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులపై నిమిత్త కమిటీ వేయడం, అలాగే 3 బ్యారెళ్లపై కూడా లోతుగా అధ్యయనం చేయడం, ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా సీఎం సూచించారు. కృష్ణా జలాలు ప్రాజెక్టులపై కూడా త్వరలోనే అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి అందులో అందరి అభిప్రాయం కూడా తీసుకుంటామని కూడా సీఎం సూచించడం జరిగింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.